ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగియనుంది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత విచారణను కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. అనంతరం సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగియనుంది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత విచారణని కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. అనంతరం సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆనంద్, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో సిబిఐ అటు ఈడీ కేసులో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆమెను రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాసేపటి క్రితం దీనిపైన విచారణ జరిపిన కోర్టు జూలై 3 వరకు కేసుని వాయిదా వేసింది. సో జ్యుడిషియల్ కస్టడీ కూడా పెంచడం జరుగుతా ఉంది. మరోపక్క సిబిఐ కేసులో మాత్రం 2 గంటలకు విచారణ చేపడతామంటూ కోర్టు స్పష్టం చేసింది. సో ఏదైతే ఇప్పటికే మార్చి 26 నుంచి మార్చి 15న సిబిఐ అరెస్ట్ చేసింది. దాని తర్వాత 12 రోజుల పాటు సిబిఐ కస్టడీలో ఉన్నది. తర్వాత కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ మార్చి 26 తారీఖు ఇచ్చింది. అప్పటి నుంచి తిహార్ జైల్లోనే ఉంది. ఈ సిబిఐ కేసులో ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ ప్రస్తుతానికి అయితే ఆమెను కాసేపటి క్రితమే కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత చర్చ ముందు జై భారత్, జై తెలంగాణ అంటూ ఆమె నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లారు. దాని తర్వాత ఆమెను తిహార్ జైలుకి తరలించారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే విచారణలో మాత్రము ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కోర్టు హాల్లో కొడుకులను అదేవిధంగా భర్తను అనిల్ కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆమె కోర్టును అభ్యర్థించారు. కోర్టు కూడా అభ్యర్థనను స్వీకరించింది. సో ఈ మేరకు వాళ్ళు కోర్టు హాల్లో ఇద్దరు కొడుకులను భర్త అనిల్ ని కలిశారు. సో సందర్భంగా కాసేపు మాట్లాడారు. తర్వాత ఆమెను తిహార్ జైలుకు తరలించారు. సో ఓవరాల్ గా ఈ లిక్కర్ పాలసీ కేసులో మెయిన్ కవిత పాత్ర చాలా పెద్దగా ఉంది. అయితే పాత్రధారి సూత్రధారి ఆమెనే ఈ 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. సౌత్ గ్రూప్ లాబీ జరిపి ఇచ్చింది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు అనుకూలంగా సౌత్ గ్రూప్ కి అనుకూలంగా పాలసీ రూపకల్పన చేసింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో కానీ దాన్ని అమలు చేసే విధానము, జోనల్లో ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి, టెండర్ల విషయంలో కానీ అన్ని అవకతవకలు జరిగాయి. దాదాపు 2,000 కోట్లకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందంటూ అటు ఈడీ ప్రస్తావించింది. సో కాబట్టి ఈ తరుణంలో బెయిల్ ఇవ్వకూడదంటూ ఆమెకు ఇవ్వద్దంటూ ఈడీ ప్రస్తావించింది. సో ఓవరాల్ గా ఈ కేసు జ్యుడిషియల్ కస్టడీ పెంచింది ఈడీ కేసులో. మరి సిబిఐ కేసులో మధ్యాహ్నం 2 గంటలకు ఉంది కాబట్టి మరి అప్పుడు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ అశోక్.